అసలు సహదేవుడు తన తండ్రి మాంసాన్ని ఎందుకు తిన్నాడు? విద్రోహ మహాభారతం వేదవ్యాసుడు ద్వారా రచించబడిన ఈ గ్రంథం హిందూ ధర్మంలో ఒక ప్రముఖ కావ్య గ్రంథం కూడా. దీన్ని పంచమవేదమని కూడా అంటారు. దీంట్లో మహాభారత కాలం నాటి కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నించే కొద్దీ ఇంకా కొత్త పేజీలు తెరుచుకుంటూ ఉంటాయి. ఈ పేజీల్లోనే సమాధి అవ్వబడిన ఒక రహస్యం, పాండు ఇంకా అతని పాండవ పుత్రులకు సంబంధించిన విషయం మనకి తెలుస్తుంది. దీని ప్రకారం పాండు చనిపోయిన తర్వాత సహదేవుడు అతని మాంసాన్ని తిన్నాడు. అవును, మీరు విన్నది నిజమే. ఇది విని మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా? కానీ ఇది నిజం. సహదేవుడు తన తండ్రి మాంసాన్ని తిన్నాడు. కానీ అతను అలా ఎందుకు చేశాడు? ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీకు ఇంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కలుగుతుంది. సో అసలు సహదేవుడు అలా ఎందుకు చేశాడో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మహాభారతంలోని ఒక ప్రసిద్ధి పొందిన పాత్ర పాండవుల తండ్రి పాండురాజు కూడా ఉన్నాడు. ఇతనికి తన ఇద్దరు భార్యలు అయిన కుంతి, మాద్రీల ద్వారా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులనే 5 కొడుకులు పుట్టారు. వీళ్లనే తర్వాతి కాలంలో పాండవులు అని పిలవడం మొదలుపెట్టారు. కానీ ఈ 5 ఒక్కరు కూడా నిజానికి పాండుకి కొడుకులు కాదని మీకు తెలుసా? మీరు ఇలా కూడా అనుకోవచ్చు, ఈ 5 కొడుకుల జన్మ పాండు వీర్యం ద్వారా జరగలేదు అని. దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. పాండు అందరిలాగా సంతానాన్ని పొందలేదు. ఒకసారి పాండురాజు తన 2 భార్యలైన కుంతి, మాద్రిలతో కలిసి షికారుకు వెళ్ళాడు. అతను అక్కడొక మృగాన్ని చూశాడు. వేరే మృగంతో కలుస్తూ ఉన్న దానిమీద బాణం వేశాడు. బాణం వల్ల గాయపడడంతో ఆ మృగం దాని అసలు రూపంలోకి మారింది. అది చూసి కుంతి, మాద్రిలతో పాటు పాండురాజు కూడా ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ మృగం రూపంలో ఉన్నది ఎవరో కాదు, అతను కిదంబ ఋషి. మృగరూపాన్ని ధరించిన కిదంబ ఋషిని చూసి పాండు భయంతో అతన్ని క్షమాపణ అడిగే ప్రయత్నం చేశాడు. కాని అప్పటికే చాలా కోపంగా ఉన్న ఆ ఋషి తన అంతిమ సమయంలో పాండురాజుని శపిస్తూ, ఏ విధంగా అయితే నేను ఇంకొకరితో కలుస్తున్న సమయంలో నువ్వు నన్ను చంపుతున్నావో అదేవిధంగా ఈ పరిస్థితిలోకి వచ్చినప్పుడు నువ్వు కూడా చనిపోతావని అన్నాడు. ఈ సంఘటన తరువాత పాండు మనసులో ఆ శాపం గురించి భయం పట్టుకుంది. తను ఎప్పుడైతే అతని భార్యలు లేదా వేరే ఇతర స్త్రీతో అయినా కలవడానికి ప్రయత్నిస్తే అప్పుడే తను చనిపోతాడని పాండుకి అర్థమైంది. అతని మనసంతా ఎప్పుడూ ఈ బాధతోనే నిండి ఉండేది. ఇప్పుడు అతని వంశం సంగతి ఏంటి అని, అది ముందుకి ఎలా కొనసాగుతుందని ఈ బాధతోనే అతను రాజుగా తన అధికారాన్ని కూడా త్యాగం చేసేసి తన భార్యలతో కలిసి అడవిలోకి ఉండడానికి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా పాండురాజు దిగులుగానే ఉండేవాడు. పాండు స్థితిని చూసి కుంతి ఇంకా మాద్రి కూడా బాధపడ్డారు. పాండు స్థితి ఇలా ఉన్నప్పుడు కుంతికి తన వరం గుర్తుకు వచ్చింది. ఒకప్పుడు కుంతి సేవాభావానికి ప్రసన్నుడై దుర్వాస మహర్షి ఒక వరమిచ్చాడు. ఇది కుంతికి పెళ్లి కాకముందు జరిగిన సంఘటన. ఒకసారి దుర్వాస మహర్షి తన భవనానికి అతిథిగా వచ్చి చాలా కాలం అక్కడే ఉన్నాడు. అప్పుడు కుంతి అతనికి ఎంతో మర్యాదపూర్వకంగా సేవలు చేసింది. అందుకు ఆ ఋషి ప్రసన్నుడయి ఆమెకి వరదానం రూపంలో ఒక మంత్రం ఇచ్చాడు. దాన్ని ఉచ్చరిస్తే ఏ దేవతనైనా ఆవాహనం చేసుకుని వాళ్లని పిలవగలదు, అలాగే సంతానాన్ని పొందగలదు. ఈ వరం ద్వారానే ఆ సమయంలో సూర్యపుత్రుడైన కర్ణుడు పుట్టాడు. అప్పుడు కుంతి చేసిన తప్పు ఏంటి అంటే తను దుర్వాసముని ఇచ్చిన వరాన్ని పరీక్షించాలని చూసింది. కాని దాని ఫలితంగా సూర్యపుత్రుడు కర్ణుడు జన్మించాడు. ఒకవేళ మీరు కర్ణుడి జన్మ అలాగే అతని అసలైన తల్లిదండ్రులతో ముడిపడి ఉన్న పూర్తి కథను తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. దుర్వాసముని ద్వారా తనకి వచ్చిన వరం గురించి కుంతి చెప్పినప్పుడు పాండు చాలా సంతోషపడ్డాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుంతితో దేవతలని ఆవాహనం చేసుకోమని చెప్పాడు. దీని ఫలితంగా కుంతికి 3 కొడుకులు యుధిష్ఠిర, భీమ, అర్జునులు జన్మించారు. పాండు ఆజ్ఞతో ఆమె ఆ మంత్రాన్ని మాద్రికి కూడా చెప్పింది. దాని ద్వారా ఆమె కూడా దేవతలను ఆవాహనం చేసుకుని 2 కొడుకులు నకుల సహదేవులకు జన్మనిచ్చింది. సమయం గడిచింది. సమయంతో పాటే పాండుపుత్రులు కూడా బాల్యం నుండి యవ్వన దశలోకి వచ్చారు. వీళ్ళని పాండవులనడం మొదలుపెట్టారు. ఈ మాట సరైనదే, ఎందుకంటే 5 కూడా రకరకాల కళల్లో నిపుణులు. వాళ్లతో పోటీ పడడం సులభం కాదు.
యుధిష్ఠిరుడు ధర్మవీరుడు, భీముడికి 100 ఏనుగుల బలముంది, అర్జునుడు ధనుర్విద్యలో నిపుణుడు, నకులుడు అయితే అందంలో అందరికంటే శ్రేష్ఠుడు, ఇక పాండవుల్లో అందరికంటే చిన్నవాడైన సహదేవుడు, ద్వాపరయుగంలో సహదేవుడి కంటే తెలివైన వాళ్ళు ఎవరూ లేరని అంటారు. కాని ఇంత నైపుణ్యం ఇంకా యోగ్యత ఉన్న కొడుకులను పొంది కూడా పాండురాజు మనసు బాధగానే ఉండేది. నిజానికి తను చేసిన తప్పు వల్లే పశ్చాత్తాపంతో అతను దిగులుగా ఉండేవాడు. తన 5 కొడుకుల జన్మ తన వీర్యం ద్వారా అవ్వలేదనే బాధ పాండు మనసులో ఎప్పుడూ ఉండేది. అందుకే అతను తన జ్ఞానం, నైపుణ్యం ఇంకా తెలివిని తన కొడుకులకి ఇవ్వలేడు. ఈ బాధ అతన్ని లోలోపల నుండి తినేస్తూ వచ్చింది. తన కొడుకులకి అతని గుణాలు రావాలని కోరుకునేవాడు. కాని భార్యలతో కలవకుండా అది అవ్వదు. కిదంబ ఋషి శాపం వల్ల అది ఎలాగో జరిగే పని కాదు. అందుకే అతని మరణం తర్వాత తన పిల్లలు తన మాంసాన్ని తినాలని అనుకున్నాడు. అవును, నిజానికి పాండుపుత్రులు తమ తండ్రి మాంసాన్ని తినడానికి వెనుక ఉన్న కారణం పాండు చివరి కోరికే. ఇప్పుడు దీని వెనుక ఉన్న పూర్తి కథ గురించి తెలుసుకుందాం. ఒకరోజు అడవిలో చలిమంట పక్కన కూర్చున్నప్పుడు పాండు తన కొడుకులతో, ఈ 16 సంవత్సరాలు నేను కేవలం మీ తల్లులకి దూరంగా ఉన్నాను. కాని బ్రహ్మచారి సాధన చేసి నేను చాలా అసాధారణమైన అంతర్గత శక్తులు, అలాగే ఎంతో దూరదృష్టి, తెలివితేటలు సాధించాను. కానీ నేను గురువుని కాను. అందుకే ఈ గుణాలని మీకు ఎలా చేర్చాలో నాకు తెలియదు. కానీ ఇలా చేయడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను చనిపోయిన రోజు మీరు ఒక పని చేయండి చాలు. నా శరీరంలోని ఒక భాగాన్ని తీసుకుని తినండి. ఎప్పుడైతే మీరు నా మాంసాన్ని మీ శరీరంలో ఒక భాగంగా చేసుకుంటారో అప్పుడు నా తెలివితేటలు స్వయంగా మీ దగ్గరకు వచ్చేస్తాయని చెప్పాడు. కాలం గడిచింది. ఒకరోజు పాండు తన భార్య మాద్రితో కలిసి అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆమెను చూసి పాండు తనని తాను అదుపు చేసుకోలేకపోయాడు. సంభోగ స్థితిలోకి వెళ్ళినప్పుడు శాపం కారణంగా పాండు చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్నప్పుడు అందరూ ఆ బాధలో అతని మాంసం తినడం గురించి మర్చిపోయారు. అప్పుడే సహదేవుడు ఒక చిన్న చీమ పాండు మాంసంలోని ఒక చిన్న ముక్కను తీసుకుని వెళ్తూ ఉండడం చూశాడు. తనకి వెంటనే పాండు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఆ మాంసంలోని చిన్న ముక్కని ఆ చీమ దగ్గర నుండి లాక్కొని తినేశారు. చూశారా? అందుకే పూర్తి ద్వాపరయుగంలోనే సహదేవుడి కంటే పెద్ద జ్ఞాని లేరు అని చెప్తారు. అలాగే అతనికి అపారమైన బుద్ధి, వివేకం ప్రాప్తించబడింది. ఈ కారణం వల్లే అతన్ని త్రికాలదర్శి అని కూడా అంటారు. దీనితో ముడిపడి ఉన్న ఇంకొక 2 విషయాలు కూడా మనకు కనిపిస్తాయి. అందులో మొదటిది, 5 పాండవులు మాంసం తిన్నారు. కాని అందరికంటే ఎక్కువ భాగం సహదేవుడికి దొరికింది. ఈ కారణం వల్లే సహదేవుడికి తన తండ్రి పాండు గుణాలు, అలాగే తెలివితేటలు అందరికంటే ఎక్కువగా వచ్చాయి. ఇక దీనితో ముడిపడి ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, తండ్రి ఆజ్ఞ పాటిస్తూ కేవలం సహదేవుడు మాత్రమే తన తండ్రి మాంసంలోని భాగం తిన్నాడు. దాంట్లో తన తండ్రి మెదడులోని 3 భాగాలను తిన్నాడు. దాని ఫలితంగా మెదడులోని మొదటి భాగాన్ని తిన్న వెంటనే సహదేవుడికి ఇతిహాసానికి సంబంధించిన పూర్తి జ్ఞానం, 2వ భాగం తిన్న తర్వాత వర్తమాన జ్ఞానం, అలాగే మెదడులోని 3వ భాగాన్ని తిన్న తర్వాత భవిష్యత్తుకి సంబంధించిన పూర్తి జ్ఞానం వచ్చేసింది. మహాభారత కాలంలో కృష్ణుడి తర్వాత మహాభారత యుద్ధం గురించి, అలాగే జరగబోయే అన్ని సంఘటనల గురించి ముందుగానే తెలిసిన వ్యక్తి సహదేవుడే అని అంటారు. సహదేవుడికి మహాభారతం తర్వాత ఉండే పరిణామం, దాంట్లో ఎవరి ద్వారా ఎవరు చనిపోతారు, అలాగే అన్ని సంఘటనల గురించి ముందుగానే అతనికి తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా భవిష్యత్తులో జరగబోయే మహాభారతం లేదా దానితో ముడిపడి ఉన్న ఏ విషయం కూడా అతను ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అతనికి శాపమిచ్చాడు. అది ఏంటి అంటే, సహదేవుడు ఎప్పుడైనా తన త్రికాలదర్శిని ఉపయోగించి ఎవరికైనా మహాభారత యుద్ధ పరిణామాల గురించి ముందే చెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు అతను తల 3 భాగాలుగా తెగిపోతుందని, ఆ సమయంలోనే అతను చనిపోతాడని చెప్పాడు. ఈ కారణం వల్లే సహదేవుడు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఉన్నాడు. సో సహదేవుడు త్రికాలదర్శిగా అవ్వడం, అలాగే తన తండ్రి మాంసంలోని భాగాన్ని తిన్న ఈ కథ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.